హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పటి వరకు నేను మన ఛానల్లో చాలా జర్నలింగ్ రిలేటెడ్ జర్నలింగ్ కిట్స్ అన్బాక్సింగ్ వీడియోస్ చేసి చూపించాను కదా. ఇది కూడా జర్నలింగ్ స్టిక్కర్సే, బట్ జర్నలింగ్ కిట్ అయితే కాదు. అన్ని జర్నలింగ్ కిట్స్తో పోలిస్తే ఇది కొంచెం డిఫరెంట్ అన్నమాట. అండ్ ఇది నేను మీషోలోనే పర్చేస్ చేశాను. అండ్ నాకు కాస్ట్ వచ్చేసి 281 రూపీస్ పడింది మీషోలో. ఇది మనకి చూడడానికి ఇలా ఉంటుంది, కానీ షీట్లో మనకి ఈ షీట్లో 30 షీట్స్ ఉన్నాయన్నమాట. నేను ఇందులో ఇచ్చిన అన్ని స్టిక్కర్స్ కూడా నీట్గా మీకు చూపిస్తాను. ఇప్పుడు ఒక్కటి కూడా మిస్ చేయకుండా చూపిస్తాను. ఇప్పటి వరకు నేను చాలా జర్నలింగ్ స్టిక్కర్స్ పర్చేస్ చేశాను అనమాట. స్టిక్కర్సే కాదు, జర్నలింగ్ కిట్స్ కూడా పర్చేస్ చేశాను. అండ్ స్క్రాప్ బుకింగ్ పేపర్స్ కూడా పర్చేస్ చేశాను. అవన్నీ కూడా నేను ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తూ వచ్చాను, అన్బాక్సింగ్ వీడియోస్ అలా అంతా. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎవరికైనా జర్నలింగ్ ఇంట్రెస్ట్ ఉండి కొంచెం ఏ కిట్లు ఏమొస్తాయి ఏంటి తెలుసుకోవాలి, అలా ఏదైనా ఐడియా కావాలి అనుకుంటే మీరు మన ఛానల్లో అన్ని వీడియోస్ కూడా చూడొచ్చు. మీకు ఒక రెఫరెన్స్ దొరుకుతుంది, ఏ కిట్లో ఎలాంటివి రావచ్చు ఏంటి చూస్తే మనకి ఓకే, నేను ఈ పర్పస్కి యూజ్ చేస్తాను కాబట్టి ఇవి నాకు యూస్ఫుల్ ఉంటాయి అలా తెలుస్తుంది కదా. అందుకోసం చెప్తున్నాను అనమాట. అండ్ ఇవి ఒక 30 షీట్స్. ఈచ్ షీట్ నేను మీకు నీట్గా చూపిస్తాను ఏమేమి ఇచ్చారు అనేది. నాకైతే ఇవి చాలా బాగా నచ్చాయి. జనరల్గా అయితే ఇవే షీట్స్ని, ఇవి పెద్దగా ఉన్నాయి కదా, కొన్ని వీటినే ఒక 4 పీసెస్ లాగా కట్ చేసి ఒక 20 షీట్స్ అలా పెట్టేసి ఒక 100 షీట్స్ అలా ఒక కిట్ లాగా ఇస్తారనమాట. అలా కాకుండా ఇవి పెద్ద షీట్స్ లాగా వీళ్ళు ఇలా ఇచ్చేసారు. ఇదైతే ఇంకా క్యూట్ బేబీస్, టెడ్డీ బియర్స్, ఫ్రూట్స్, ఇంకా మొత్తం మిక్సింగ్ అనుకోండి. ఇక్కడ నేను మీకు చూపిస్తాను కదా, మీకే అర్థమవుతుంది వాళ్ళు ఏమేమి ఇచ్చారు ఏంటి అని చెప్పేసి. నాకు జర్నలింగ్ అంటే చాలా ఇష్టం. స్ట్రెస్ రిలీఫ్గా ఉంటుంది అనిపిస్తుంది అది. అండ్ ఫోన్ కేసెస్ చేయడం కూడా నాకు చాలా ఇష్టం ఈ జర్నలింగ్ స్టిక్కర్స్ యూస్ చేసి. నేను ఒకసారి జర్నలింగ్ చేయాలని అనుకున్నాను, బట్ ఎందుకో సడన్గా నాకు ఫోన్ కేస్ ప్రిపేర్ చేయాలనిపించింది. ఆ టైంలో నేను కొత్త ఫోన్ కేస్ తీసుకున్నాను అనమాట. సో అది చేయాలనిపించి నేను ఇంకా ఎందుకో స్టిక్కర్స్ తీసుకొని అంతా మంచిగా చేశాను. బట్ నేను కొంచెం ఆ స్టిక్కర్స్ అన్నీ వెళ్ళిపోతూ వచ్చే తర్వాత ఫోన్ కేస్కి, అది వేరే విషయం లేండి. సో నేను ఇంకా పింట్రెస్ట్లో కూడా చాలా రెఫరెన్స్ ఇమేజెస్ చూశాను, పిక్స్ అన్నీ నాతో ఉన్నాయి. సో అవన్నీ కూడా నేను ఈ జర్నలింగ్ స్టిక్కర్స్ యూస్ చేసి ఫోన్ కేసెస్ కూడా ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నాను ఫ్యూచర్లో. అవన్నీ కూడా నేను వీడియోస్ మీకు చేసి పెడతాను. ఫోన్ కేసెస్ ఎలా చేయొచ్చు ఏంటి, స్క్రాప్ బుకింగ్ పేపర్స్ యూస్ చేసి, జర్నలింగ్ స్టిక్కర్స్ యూస్ చేసి అలా. బట్ కాకపోతే ఏంటి అంటే మొత్తం ఈ జర్నలింగ్ అన్బాక్సింగ్ వీడియోస్ అన్నీ అయిపోయిన తర్వాత నేను అప్లోడ్ చేస్తాను. అవి చేయడం కానీ, ఎలా చేసుకోవచ్చు అని చూపించడం కానీ అవన్నీ కూడా. ఇక్కడ నేను మీకు 1 by 1 నీట్గా ఒక్కొక్క షీట్ చూపిస్తూ వస్తున్నాను అనమాట, ఏమేమి ఇచ్చారు ఏంటి అని. మొత్తం సేమే ఉంటుంది థీమ్, బట్ ఆ క్యూట్ ఇమేజెస్, కలర్ అవంతా కొంచెం డిఫరెంట్ ఉండొచ్చు. అనిమల్స్ అండ్ ర్యాబిట్స్ అలా కొన్ని యాడ్ చేశారు అలా. ఇంతవరకు నేను జర్నలింగ్ కిట్స్ మాత్రమే పర్చేస్ చేస్తూ వచ్చాను. అవేంటంటే ఖచ్చితంగా ఒక బుక్ ఉంటుంది, అండ్ కొన్ని షీట్స్ ఉంటాయి, బ్యాక్గ్రౌండ్ పేపర్స్ ఉంటాయి, నోట్ పేపర్స్, స్టిక్కర్స్ అలా చాలా ఇస్తారు మనకు. ఇలాంటివి నేను ఎప్పుడు పర్చేస్ చేయలేదు, అంటే కొంచెం తక్కువ అనమాట ఇలాంటివి నేను తీసుకోవడం. బికాజ్ నాకు ఎందుకో అంత అనిపించదు. ఒక కిట్ తీసుకుంటే అందులో మనకి స్క్రాప్ బుకింగ్ పేపర్స్ అవి ఇవి స్టిక్కర్స్ అన్నీ మిక్స్ అయ్యి ఉండి, అండ్ బుక్ కూడా వచ్చింది అంటే మనకి వర్తీ అనిపిస్తుంది కదా. సో అలా అనుకొని నేను ఎప్పుడు అవే పర్చేస్ చేసేదాన్ని. ఇవంతగా పర్చేస్ చేసిన లేదు. ఈ స్టిక్కర్స్ని మనం జర్నలింగ్ పర్పసే కాదు, ఫోన్ కేసెస్కి యూస్ చేసుకోవచ్చు, లేదా ఫ్రిడ్జెస్కి స్టిక్ చేసుకోవడానికి, లేదా ల్యాప్టాప్స్కి అలా కూడా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఏదైనా చిన్న ప్రాజెక్ట్స్ అలా కిడ్స్ అలా చేస్తున్నారు అంటే వాళ్ళకి కూడా మనం ఇచ్చి యూస్ చేసుకోమని చెప్పచ్చు. బుక్స్లో స్టిక్ చేసుకోవడానికి కూడా బాగా యూజ్ అవుతాయి. ప్రాజెక్ట్స్ వర్క్స్లో అలా ఏదైనా మనం కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ స్టిక్కర్స్ అన్నీ కూడా ఇంకా సేమ్ థీమ్లోనే ఉంటాయన్నమాట. కొంచెం అటు ఇటు డిఫరెంట్గా, ఆల్మోస్ట్ అన్నీ సేమే, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండవు. బట్ మీకు చూపించాలి, ఒక క్లారిటీ రావాలి కాబట్టి నేను ఈచ్ అండ్ ఎవ్రీ షీట్ని చాలా నీట్గా అలా మీకు చూపిస్తూ, సైడ్ పెడుతూ, ఇంకొకటి చూపిస్తూ అలా చేస్తున్నాను అనమాట. నాకైతే నా దగ్గర చాలా ఫోన్ కేసెస్కి రిలేటెడ్ రెఫరెన్స్ ఇమేజెస్ ఉన్నాయి.
అవన్నీ ఎప్పుడెప్పుడు చేద్దామా అని ఉందన్నమాట. చిన్న పిల్లలకైతే ఈ స్టిక్కర్స్ చాలా చాలా బాగా నచ్చుతాయి, చాలా యూజ్ అవుతాయి కూడా. ఒక ప్రింటింగ్ మిషన్ మన ఇంట్లో ఉంది అంటే అఫోర్డ్ చేయగలిగితే మనం ఇలా స్టిక్కర్స్ని ప్రింట్ చేస్తూ ఒక బిజినెస్ని కూడా రన్ చేయొచ్చు. అండ్ కొన్ని గ్రీటింగ్ కార్డ్స్ ఉంటాయి, లేకపోతే థ్యాంక్ యూ కార్డ్స్ ఉంటాయి. అలా వాటిని కూడా మనం ప్రింట్ చేసి ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. బట్ అవన్నీ పార్ట్ టైం జాబ్స్ గాను, ఇంట్రెస్ట్ ఉంటే అలాంటివి చేయడానికి యూజ్ అవుతాయి. కానీ పర్మనెంట్ వర్క్ అలా అంతా ఈ స్టిక్కర్స్ త్రూ బిజినెస్ అంటే మనకి మంచి మంచి ఆర్డర్స్ వస్తేనే జరుగుతాయి, లేకపోతే కష్టమే అని చెప్పాలి. నాకైతే ఈ స్టిక్కర్స్ పర్లేదు, నచ్చాయి. మరీ అంత ఎక్కువగా ఏం కాదు కానీ పర్లేదు. చిన్న చిన్న క్యూట్ ప్రాజెక్ట్స్కి అలా అంతా యూస్ చేసుకోవచ్చు. వీటితో రిజైన్ ఆర్ట్స్లో కూడా పెండెంట్స్ చేయొచ్చు, ఇయర్ రింగ్స్ పేర్స్ లాగా ఉంటే ఇయర్ రింగ్స్ చేసుకోవచ్చు, స్టడ్స్ చేసుకోవచ్చు, అండ్ పెండెంట్స్ కూడా చేసుకోవచ్చు, చైన్స్ అలా ఎన్నెన్నో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఈ జర్నలింగ్ స్టిక్కర్స్ మీకు నచ్చాయో లేదో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. నాకైతే కొంచెం క్యూట్గా అలా అంతా ఉన్నాయి కాబట్టి పర్లేదు, ఏదైనా చిన్న చిన్న ప్రాజెక్ట్స్కి అలా యూజ్ చేసుకోవచ్చు అనిపించింది. ఇఫ్ పాసిబుల్ ఈ స్టిక్కర్లో మీకు చూపిస్తున్నాను కదా, అక్కడ కొన్ని పేర్స్గా కూడా ఉన్నాయి కొన్ని స్టిక్కర్స్. వాటితో ఇయర్ రింగ్స్, స్టడ్స్ అలా ఏదైనా రిజైన్ ఆర్ట్స్లో చేయడానికి కూడా నేను ట్రై చేస్తాను. అవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను నేను ఎలా చేసుకోవచ్చు ఏంటి అని చెప్పేసి. మనకి 270 రూపీస్లో ఒక 30 స్టిక్కర్స్ ఇచ్చారు, లైక్ 30 షీట్స్ ఇచ్చారు. అండ్ షీట్లో చాలా స్టిక్కర్స్ ఇచ్చారనమాట. క్వాలిటీ బాగుంది, క్వాంటిటీ కూడా బాగుంది, బడ్జెట్ ఫ్రెండ్లీ అనే చెప్తాను నేను. అదే సేమ్ ఈ కైండ్ ఆఫ్ స్టిక్కర్స్ మనం ఫ్లిప్కార్ట్లోను, అమెజాన్లోను పర్చేస్ చేయాలి అంటే మనకి ఆల్మోస్ట్ ఎక్కువ రేటే ఉంటుందన్నమాట ప్రైస్. సో వాటితో కంపేర్ చేస్తే ఇలా తీసుకోవడం బెస్టే. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏదైనా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ లాగా, లేకపోతే ఫ్రిడ్జ్కి ఏదైనా స్టిక్ చేసుకోవాలి, కలర్ఫుల్గా ఉండాలి అనుకున్నా, ఫోన్ కేసెస్కి ఏదైనా యూజ్ చేయొచ్చు, ఇలాంటి చిన్న క్యూట్ అస్థెటిక్ ఫోన్ కేసెస్ తయారు చేయొచ్చు అన్న, లేదా స్క్రాప్ బుకింగ్కి యూజ్ చేసుకోవాలి అన్న, లేదా జర్నలింగ్కి కూడా యూజ్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా. ఈవెన్ మనం ల్యాప్టాప్ మీద కూడా స్టిక్ చేసుకోవచ్చు మనకు నచ్చిన స్టిక్కర్స్ని. అవి చూసినప్పుడు మనకు కొంచెం హ్యాపీ ఫీలింగ్ వస్తుంది అంటే మాత్రం ఇంకా మంచిగా హ్యాపీగా స్టిక్ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేకుండా. వద్దు అనుకున్నప్పుడు మనం తీసేయచ్చు కూడా, అదేం పెద్ద ప్రాబ్లం అవ్వదు. అన్ని జర్నలింగ్ అన్బాక్సింగ్ వీడియోస్ అయిపోయిన తర్వాత నేను ఫోన్ కేసెస్ చేయాలి అనుకుంటున్నాను ఈ స్టిక్కర్స్ యూజ్ చేసి. ఇవి కొంచెం చిన్న క్యూట్గా ఉన్నాయి కదా, వీటితో మంచిగా చేయొచ్చు. స్టిక్ చేసేసిన తర్వాత మనం రిజైన్ లిక్విడ్ని యూజ్ చేసాము అంటే అవి ఎప్పటికీ అటు ఇటు పోకుండా అలాగే ఉండిపోద్ది అనమాట. మనకు ఒక మంచి డిజైన్ అనేది వచ్చేస్తుంది ఈ స్టిక్కర్స్ యూజ్ చేయడం వల్ల ఫోన్ కేసెస్కి. అలా జర్నలింగ్ చేయడం వల్ల స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది అండ్ హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అంటే అందరికీ కాదు, కొంతమందికి జర్నలింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇలా జరుగుతుంది. చాలామంది జర్నలింగ్ చేయడం వల్ల వాళ్ళకి స్ట్రెస్ రిలీఫ్ అయిందని, క్రియేటివిటీ ఇంక్రీజ్ అయిందని కూడా చెప్తూ ఉండేవాళ్ళు అనమాట. కిడ్స్కి కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకు కూడా మనం ఇలాంటి స్టిక్కర్స్ ఇచ్చి ఒక మంచి వైట్ పేపర్లో మీకు నచ్చిన ఒక డిజైన్ని, ఒక ఆర్ట్ వర్క్ని క్రియేట్ చేయి ఈ స్టిక్కర్స్ త్రూ అంటే వాళ్ళు మంచిగా ప్రిపేర్ చేయొచ్చు కూడా చెప్పలేం. నేనైతే అలా ఒక వైట్ పేపర్లో ఈ స్టిక్కర్స్ యూస్ చేస్తూ ఒక మంచి ఆర్ట్ ఫ్రేమ్ని క్రియేట్ చేయడం అనేది నేను చూసినప్పుడు నాకు చాలా మంచిగా అనిపించింది. అసలు జస్ట్ స్టిక్కర్స్ ఇంత మంచి ఒక ఇమేజ్ని క్రియేట్ చేయొచ్చా అనిపించింది అసలు. సో అవి చూసిన తర్వాత నాకు ఇంకా జర్నలింగ్ మీద ఇంట్రెస్ట్ వచ్చేసింది. అందుకే ఇవన్నీ పర్చేస్ చేయాలనుకున్నాను ఫస్ట్ థింగ్. తర్వాత ఇంకా మిగతా యాక్టివిటీస్ అన్నీ చేయాలనుకున్నాను. జర్నలింగ్ తర్వాత రిజైన్ ఆర్ట్స్లో ఏదైనా ఈ స్టిక్కర్స్ని యూజ్ చేయడం కానీ, స్క్రాప్ బుకింగ్ కానీ, లేకపోతే ఫోన్ కేసెస్కి యూజ్ చేయడం, అలా అన్నిటి మీద. ఇప్పటికే నేను చాలా జర్నలింగ్ స్టిక్కర్స్ చూశాను కదా. చూసినప్పుడు నాకు కొన్ని ఐడియాస్ వస్తాయి, ఇది చేయొచ్చు అది చేయొచ్చు అని చెప్పి. అవన్నీ కూడా నేను ఫర్దర్గా ఇంకా వీడియోస్లో చేయాలి అనుకుంటున్నాను. అవన్నీ కూడా నేను మీకు చూపించాలి అనుకుంటున్నాను. అండ్ ఈ స్టిక్కర్స్ మీకు నచ్చాయా లేదా, క్వాలిటీ ఎలా ఉంది, క్వాంటిటీ ఓకేనా, అండ్ ప్రైస్ అన్నీ మీకు ఓకేనా కాదా అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈచ్ అండ్ ఎవ్రీ షీట్ కూడా నేను మీకు ఇలా నీట్గా చూపించేశాను, ఏమి ఇచ్చారు ఏంటి అని చెప్పి, మీకు ఒక క్లారిటీ ఉండాలి అని చెప్పి. ఇంకా నా ఛానల్లో చాలా జర్నలింగ్ సంబంధించిన వీడియోస్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా వెళ్ళి తప్పకుండా చూడండి, మీకు చాలా బాగా నచ్చుతాయి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏదైనా ఏ జర్నలింగ్ కిట్ తీసుకోవాలి ఏంటి ఏమన్నా డౌట్స్ ఉంటే అవన్నీ క్లియర్ అవుతాయని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలో నేను చూపించిన స్టిక్కర్స్ అయితే ఇవే అన్నమాట.
అండ్ నాకైతే ఇవి చాలా బాగా నచ్చాయి, పర్లేదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.